వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఎస్ఎల్బిసి ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే వెంకట్. సార్, ఎస్ఎల్బిసిలో 8 మంది కార్మికులు ఇరుక్కుపోవడం జరిగింది. గత 7 రోజులుగా రిస్క్ ఆపరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దీని గురించి ఎలా చూస్తారు సార్ మనం? అంటే ఇది ఒక ప్రమాదము, కొంత అజాగ్రత్త కూడా దానికి తోడై ఉండొచ్చు. ఎందుకంటే ఇది గత 4-5 నెలల నుంచి కూడా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. చాలా మంది కార్మికులు చెప్తున్నది ఏంటంటే వాళ్ళ బతికి బయటపడ్డ వాళ్ళు ఇబ్బంది ఉన్నది, ప్రమాదం ఉందని చెప్తున్నా కూడా బలవంతంగా మమ్మల్ని లోపలికి పంపారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి లీకేజ్ వస్తున్నది. ఒకప్పుడు 8,000 లీటర్స్ వచ్చేదాన్ని దాదాపు 3,000 లీటర్లకు పరిమితం చేశారు. అయినా కూడా ప్రమాదం పొంచి ఉన్నదనే విషయాన్ని కార్మికులు పసిగట్టారు. బట్ మా మేనేజ్మెంట్ బలవంతంగా మమ్మల్ని పంపడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 8 మంది కూడా అందులో చిక్కుకోవాల్సి వచ్చింది అనేది అంటున్నారు. అంటే కొంత అజాగ్రత్తగా ఉండే పరిస్థితి లేదు అది. ఎందుకంటే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ లాగానే టన్నెల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఉంటది. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా తెలియదు. జియాలజిస్ట్ అనేవాడు ఎప్పుడు ప్రతిరోజు ఎంబడి ఉండాలి. ఎందుకంటే జియాలజిస్టులు మాత్రమే ఆ భూమి పొరల్లో వచ్చే మార్పులు, ఆ లీకేజ్ వెంబడి వచ్చే ఆ పౌడర్ గాని మట్టి పొడి గాని దాన్ని బట్టి చెప్పగలుగుతారు ఏం జరుగుతుంది అనేది. సో ఇది ఇలాంటి మళ్ళీ జరగకూడదు. ఇది ఒక రేరెస్ట్ ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే ఈ టన్నల్స్ మొదలైనప్పటి నుంచి కూడా ఇంత ప్రమాదం ఎన్నట్టు జరగలేదు. ప్రమాదాలు ఉంటాయని తెలిసి కూడా అజాగ్రత్తగా ఉండడం అనేది వాళ్ళు చేసిన పొరపాటు. అది సరే, ఇంకోటి దగ్గర 11 టీంలు దీన్ని రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. అందులో ఉన్న బురద మట్టిని ఇవన్నీ లోక డబ్బాలతో తీసిపెట్టడం, అలాగే చాలా అత్యాధునికమైన పరికరాలు ఉపయోగించడం లాంటివి జరుగుతున్నాయి. దీనిపై మన జూపల్లి కృష్ణారావు గారు ఒక కామెంట్ చేశారు. సార్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, 8 మంది బతికే అవకాశం లేదు అని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అక్కడ ప్రభుత్వము డెడ్ బాడీస్ దొరికేదాకా కూడా ఒక ప్రకటన చేయదు. మంత్రి గారితో నేను మొదటి రోజే మాట్లాడాను, ఆయన 2వ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాను. అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది సప్లై లేదు. ఆక్సిజన్ సప్లై లేకపోతే బ్రతికే అవకాశమే లేదు. ఒకవేళ వాళ్ళు బురద నుంచి నీటి నుంచి ప్రొటెక్షన్ కోసం ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ లోపల ఏదైనా క్యాబిన్ ఉంటే ఆ క్యాబిన్ లో ఉండి తలదాచుకున్నా కూడా అక్కడ లోపల పోయే వాళ్ళకే ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు లోపల ఎక్కడో టన్నెల్ బోర్ మిషన్ లో ఉన్న వాళ్ళకు ఆక్సిజన్ సమస్య తీవ్రంగా ఉంటుంది. కాబట్టి 2-3 నిమిషాల కంటే వాళ్ళు ఎక్కువ బతికుండే అవకాశమే లేదు. ఇప్పుడు 6 రోజులు దాటింది, ఇంకా 7వ రోజు. కాబట్టి వాళ్ళని మనము ప్రాణాలతో రక్షించకపోయినా వాళ్ళ శవాలనైనా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించినట్టయితే అంతకంటే ఇంకా ఏముండదు ఇప్పుడున్న దీనిలో. అదే లక్ష్యంగా కూడా ఇప్పుడు ఈ ఫోర్సెస్ అన్ని కూడా పనిచేస్తా ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ కానీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ కానీ, సింగరేణి వాళ్ళు కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ అందరూ కూడా పనిచేసేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం. అంత మించి చేయగలిగింది అయితే ఏం లేదు. కొంత ప్రభుత్వం అసమర్థత వల్ల కూడా కొంత డిలే అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఒక కోఆర్డినేషన్, సమన్వయం లేకుండా పోయింది అనేది ఇప్పుడు చెప్తా ఉన్నారు. సరే, ఇంకోటి ప్రతిపక్షాలను కూడా వెళ్ళనివ్వట్లేదు. నిన్న హరీష్ రావు గారు వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఆగ్వాదం లాంటిది జరిగింది. ఓన్లీ 5 పర్మిషన్ ఇచ్చారు, అది కూడా గొడవ చేయంగా. అంటే 5 కూడా టన్నెల్ లోపలికి అనుమతించలేదు, టన్నెల్ గేట్ వరకే అనుమతించారు. అంటే జనరల్ గా ఏమైందంటే విఐపీస్ వచ్చినప్పుడు ఈ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఆపుతారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే దగ్గరకు కూడా పోనీయలేదు కదా. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి తప్పదు ఇది.